2019 ఎలక్షన్లకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని వైసీపీ పార్టీ అనుకూలంగా ప్రకటన చేసింది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బలమైన రాజకీయ శక్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మాట మార్చి 3 రాజధానులుగా ప్రకటన చేసింది. ఆ సమయంలో అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి దారేటో అర్థం కాని పరిస్థితి అయింది. ఏ నాయకుడు కూడా ముందుకు రాలేని స్థితి. ఆ సమయంలో జనసేన పార్టీ ఆఫీస్కి కొంతమంది అమరావతి రైతులు ప్రజలు వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర తమ యొక్క బాధల్ని చెప్పుకోవడానికి వచ్చారు. నిజంగా ఆ సమయానికి జనసేన పార్టీ చాలా బలహీనంగా ఉన్న స్థితి, రాజకీయంగా చాలా దెబ్బ తగిలిన సమయం, 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి, అసెంబ్లీకి లేదు, అధికారం లేదు. కానీ ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పిన బాధలను అర్థం చేసుకొని 33,000 ఎకరాలు భూమిని ప్రజలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, రాబోయే తరాలకి రాజధానిగా ఉంటుంది, చారిత్రాత్మకంగా ఈ ప్రదేశం నిలుస్తుందన్న ఆశతోటి 33,000 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తే, కానీ ఆ రోజు ఉన్న వైసీపీ ప్రభుత్వం అది ఒక పార్టీకి ఇచ్చినట్టుగా భావించి ప్రభుత్వానికి ఇచ్చిందన్న సంగతి మర్చిపోయి ఆ అమరావతిని నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆఫీస్లో ఒక మాట చెప్పారు. ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉంటుంది, దీన్ని ఎవరు మార్చలేరు అని ఆ పార్టీ ఆఫీస్లో చెప్పారు. మరలా 4 రోజుల తర్వాత ఇనప సంఖ్యల మధ్య ఆ రోడ్డులన్నీ దాటుకుంటూ అమరావతి వెళ్ళి అక్కడ కూడా అందరికీ ఆ సభలో అమరావతి రాజధానిగా ఉంటుంది, దానికి నేను కట్టుబడి కేంద్ర పెద్దలతో మాట్లాడి బీజేపీతో కలిసి టీడీపీతో కలిసి ముందుకెళ్తానని ఆ రోజు చెప్పారు. అదేవిధంగా ఆ స్ఫూర్తి, ఆయన ఇచ్చిన మాట నిజంగా ఇనుప సంఖ్యలను కూడా నెట్టుకుని వెళ్ళి ఉద్యమ స్ఫూర్తిని 1500 రోజులు ముందు తీసుకెళ్లే స్థితికి ఆ మహిళలు, ఆ రైతులు, ఆ ప్రజలు నిలబడ్డారంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఈరోజు నిజంగా చట్టబద్ధత వచ్చే క్రమంగానికి అమరావతి వెళ్ళింది అంటే వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ త్యాగాలు అంత చిన్నవి కావు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రతి వేదికలో కూడా అమరావతి గురించి ప్రస్తావించారు. అలాగే కేంద్ర పెద్దలతోటి తనకున్న సఖ్యతను రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలియజేశారు. ఇది అమరావతి అనేది కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదు, ఇది చారిత్రాత్మక అవసరం ఈ రాజధాని అని కేంద్ర స్థాయిలో తన వాణిని వినిపించి ఆంధ్రుల రైతుల వైపు, అలాగే ఆంధ్రుల యువత భవిష్యత్తు వైపు ఇది ఆంధ్రుల గౌరవం అని చెప్పి అమరావతిని ప్రపంచానికి తెలియజేశారు. అందులో కొంతకాలం గడిచిన తర్వాత నిజంగా ఎలక్షన్లకు ముందు 2024 ఎలక్షన్లకు ముందు నిజంగా ఆయనది ఆవేదనతో కూడిన విషయము, ఆయనది ఆలోచన, ఆయనది ఒక ఆవేదన అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకున్నారు. నిజంగా అందుకే ముందుగా ఆ పిఠాపురం ప్రజలకి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు పంపినది ఒక ఎమ్మెల్యేని కాదు, ఒక నిస్వార్థ సేవకుడిని, ఒక రాజకీయ సంస్కర్తని అసెంబ్లీకి పంపారు. నిజంగా ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామంటే, గ్రామాల్లో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామంటే, అలాగే పోలవరం గురించి, అమరావతి గురించి ముందుకెళ్తున్నామంటే ఇది ఒక శక్తి కాదు, కూటమి యొక్క శక్తి. ఈ కూటమి యొక్క కలయికే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ముందు తీసుకెళ్ళింది. ఇది కూటమి నాయకుల ముగ్గురు స్థితే కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న కూటమి కార్యకర్తల యొక్క శక్తి కలయికతోటే ఇంత అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే కూటమి నాయకులతో పాటు కూటమి కార్యకర్తలను కూడా మనందరం జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే విధంగా ముందుకెళ్లాలంటే మనం కార్యకర్తలందరినీ కాపాడుకోవాలి. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధత చేసే సమయంలో పార్లమెంట్లో ముగ్గురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయనే మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు.
వీళ్ళ ముగ్గురి కృషి వల్లే మనకి ఈరోజు అమరావతి రాజధానిగా విరాజిల్లబోతున్నది. అలాగే ఈ రాజధాని దారి దొరికే క్రమంలో చాలామంది చరిత్రహీనులుగా మిగిలిపోయారు, కొంతమంది చరిత్రలో నిలిచిపోయారు. జై జనసేన, జై కూటమి.